2012 భాద్రపద మాసమే అష్టమి రోజు చనిపోయిండు కాబట్టి ఈ విధంగా నేను మా ఇంట్లో ప్రతి సంవత్సరము పెట్టుకుంటానండి. ఆ పెళ్ళిళ్ళు అయినప్పుడు మాత్రం నేను మా ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అయినప్పుడు మాత్రం పెట్టానండి, పెట్టొద్దు కాబట్టి. ఇది ఈరోజు నేను పెట్టుకున్న అష్టమి రోజు పూజనండి. చూడండి అందరూ. చేతి పైసలు చేతికి లాస్ట్లో చేతికిచ్చి కాలు ముక్కల నువ్వు అసలు ఒక ఈరోజు నేను బోయినపల్లిలో ఉన్న శివన్న టెంపుల్, దుర్గామాత టెంపుల్ అన్నట్టు సత్యపాల్ ఈరోజు అక్కడ పోయి తన తండ్రికి స్వయం పాకం ఇచ్చేసిండు అన్నట్టు. ఈ గుడి మీకు చూపిస్తున్నాను. బోయినపల్లిలో చాలా బాగుందండి. అన్ని గుడులు కూడా అన్ని గుడిలలో దేవాలయం ఉన్నాయి. అష్టలక్ష్ములు ఉంది, దుర్గా ఉంది, మళ్ళీనేమో వీర సత్యనారాయణ స్వామి ఉంది, అష్టలక్ష్ములు ఉన్నాయండి. చాలా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది బోయినపల్లిలో ఉందన్నట్టు. మీరు చూపిస్తున్నాను చూడండి. ఇది మెయిన్ ద్వారము. ఇది 1983లో దుర్గమ్మ గుడి టెంపుల్ ఉండేనట. కానీ తర్వాత నవంబర్ 11 గురువారం నాడు 21 ఇయర్లో ఇట్లా అష్టలక్ష్మి ఇవి చేశారట. అష్టలక్ష్మి గుళ్ళు కట్టారట. ఇది చూడండి, ధ్వజస్తంభం ఉన్నదండి. ఇది ఈరోజు వెళ్ళి మా మామయ్యకు స్వయం పాకం ఇచ్చేసి వచ్చిండండి. ఇది ఇక్కడ డీటెయిల్స్ అండి. చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. దుర్గామాత దేవాలయం బోయినపల్లి. రావి చెట్టు గుడి లోపల నుంచి బయటకు వచ్చిందండి రావి చెట్టు కూడా. చాలా బాగుంది. ఫస్ట్ పోగానే జంట నాగులు ఉంటాయండి. తర్వాత దుర్గా మల్లేశ్వరము. ఫస్ట్ ఏమో ఇది ఉంటుంది, ఇది వినాయకుడు. చూడండి, ఫస్ట్ వినాయకుడిది, ఇది వినాయక టెంపుల్. తర్వాత దుర్గా మల్లేశ్వరి అంటే శివుడు అన్నట్టు. వీర వెంకట సత్యనారాయణ స్వామి కూడా ఉంది ఇక్కడ. చూడండి అందరు. నాకైతే చాలా నచ్చిందండి గుడి. మళ్ళీ నాకు అష్టం రోజు చనిపోయిన మా మామయ్య అని చెప్పి ఈరోజు అష్టలక్ష్మి గుడికి కూడా పోయాడు. అంటే లక్ష్మిలా 8 ఉన్నాయండి, ఒక్కొక్కటి పేర్లతో వస్తున్నాయి. చూడండి, గజలక్ష్మి అమ్మవారి సన్నిధి. ఎంట్రన్స్ అండి లోపలికి. ధనలక్ష్మి అమ్మవారు. ధనలక్ష్మి అమ్మవారు.
ఈ విధంగా మొత్తం 8 లక్ష్ములు అష్టలక్ష్ములు ఉన్నది. అష్టమి రోజు పోయిండు. నా మహా మహాలయ పక్షాలలో అష్టమి రోజు చనిపోయింది అన్నట్టు మా మామయ్య. ఇది 2 వీరలక్ష్మి అమ్మవారి పక్కకే, తర్వాత 2 పక్కకే ఉన్నాయి. ఇక లోపట రావి చెట్టు అండి. రావి చెట్టు చూడండి లోపటి నుంచి బయటకు వచ్చింది. ఎంత చాలా బాగుందండి దుర్గామాత. దుర్గామాతను చూపిస్తున్నాను చూడండి. దుర్గామాత త్రిశూలం పట్టుకొని కత్తి పట్టుకొని ఉందండి. ఇక్కడ మంచి ప్రదక్షిణ కూడా చేయొచ్చు తిరుగువల. చాలా బాగుంది. దుర్గామాత జై శ్రీమాత్రే నమః. ప్రదక్షిణకు తిరిగేటట్టు ఉందండి. మళ్ళీ కుంకుమ పూజ కూడా చేశారు ఇక్కడ. శుక్రవారం నాడైతే చాలా రష్ ఉంటుంది. మళ్ళీనేమో బోనాలప్పుడు కూడా ఆషాఢ మాసంలో కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇది అష్టదశ శక్తి పీఠంలో ఒక్కొక్క దీని అది ఇక ఆంధ్రప్రదేశంలో ఏది ఉంది, కర్ణాటకలో ఏది ఉంది, ఇవన్నీ ఆ విధంగా రాసినవి ఉన్నాయండి. మొత్తము అష్టదశ శక్తి పీఠాలు అన్నట్టు. ఇలా నేనేమి ఎక్కువ చూడలేదండి. జోగులాంబ ఒకటి చూసినట్టు గుర్తుంది. చాలా బాగుంది టెంపుల్. ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ చూస్తాను. మీ అందరి కోసం నేను ఇటు వీడియో చూపిస్తున్నానండి అంతే. తర్వాత సత్యపాలు స్వయం పాకం ఇచ్చింది పెడతాను. మా మామయ్యనేమో 2021లో నేను అక్కడ హాస్టల్లో పీఠం మీద పెట్టుకుంటాం. పీఠం మీద అంటే తనకి ఇష్టమైన పదార్థాలు పెట్టి మేము అట్లా ఇది చేస్తాం అన్నట్టు. ఆ రోజు అష్టమి రోజు భాద్రపద మాసంలో అష్టమి రోజు చనిపోయింది కాబట్టి ఆ రోజు పెడతా అన్నట్టు. నేను ఎప్పుడు ఈ 2 years నుంచే పెట్టడం లేదు. ఎందుకంటే ఫస్ట్ పెళ్ళయింది, ఇంకో పెళ్ళయింది, 2 పెళ్ళిళ్ళు చేసిన కాబట్టి పెట్టద్దు కాబట్టి పెడతలేను. ఈసారి కుదిరింది కాబట్టి సత్యపాలు ఇండియాలోనే ఉన్నాడు కాబట్టి ఈ గుడికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చిండండి. ఇది దుర్గామాత దేవాలయం. 7 గుళ్ళు అంటారండి దీని పేరు. చూడండి దుర్గామాత చాలా బాగుందండి. నేనైతే ఇలా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే అష్టలక్ష్మి అష్టమి రోజు దుర్గామాతను చూసానని. శ్రీమాత్రే నమః. దుమ్ దుర్గాయ నమః. దుమ్ దుర్గాయ నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ఇది పంతులు అండి. ఈ విధంగా గుడి ఉందండి.